హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేశారన్న కోపం ఓ వ్యక్తిని రాక్షసుని చేసింది. ఇద్దరు యువకుల ప్రాణాలు తీసేలా చేసింది. మద్యం మత్తు వెనుక ఆవేశం, కోపం ఇవన్నీ కలిసి నిండు ప్రాణాలు తీసుకున్నాయి. కర్నూలులోని ఇద్దరు యువకుల దారుణ హత్యపై పోలీసులకు ఒక క్లారిటీ వచ్చింది. వాట్సాప్ గ్రూప్ లో నుంచి తీసేశారన్న కోపంతోనే హత్యలు జరిగాయి. అంతలా ఆ వాట్సాప్ గ్రూప్ లో ఏం జరిగింది? అది రంగారెడ్డి జిల్లా కర్నూలులోని గోవిందయ్యపల్లి. ఈ గ్రామంలో బల్కం రవి, గుండె మోని శివగౌడ్, శేషగిరి శివగౌడ్లు ఉంటున్నారు. అయితే రవి రియల్ ఎస్టేట్ చేస్తుండగా, గుండె మోని శివగౌడ్ హైదరాబాద్ లోని చికెన్ సెంటర్ లో పనిచేస్తుండగా, శేషగిరి శివగౌడ్ మాత్రం డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి గ్రామానికి ఎలాగైతే వాట్సాప్ గ్రూప్ ఉంటుందో, వీరి గ్రామ ప్రజలకు కూడా ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఈ గ్రూప్ లో ఊరిలో చేయవలసిన కార్యక్రమాలు, ఇతరాత్మ విషయాలపై చర్చిస్తారు. ఎవరు కూడా వారి వ్యక్తిగత విషయాలు కానీ ఫోటోలు కానీ పోస్ట్ చేయకూడదు అని రూల్ పెట్టుకున్నారు. ఈ క్రమంలో రవి రంగారెడ్డి జిల్లా కడ్తల్ సమీపంలోని బటర్ఫ్లై సిటీ వెంచర్లోని ఓ విల్లాను అద్దెకు తీసుకున్నాడు. అందులో రియల్ ఎస్టేట్ కార్యాలయం ఏర్పాటు చేశాడు. స్నేహితులతో కలిసి రవి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఆ ఫోటోలను కాస్త రవి తన గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాడు. గ్రామస్తులు ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేయవద్దని, ఇవి పూర్తిగా వ్యక్తిగతమని, గ్రామానికి చెందిన సమస్యల గురించి మాత్రమే చర్చించాలని క్లాస్ పీకారు. ఆ తర్వాత గ్రూప్లో అడ్మిన్లుగా ఉన్న గుండెపోని శివగౌడ్, శేషగిరి శివగౌడ్లు రవిని వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారు. నన్నే వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేస్తారా అని మండిపడ్డాడు రవి. కోపంతో రగిలిపోయాడు. అవమానం జరిగినట్లుగా ఫీల్ అయిపోయాడు. గ్రూప్లో నుంచి తీసేసిన వాళ్ళు బ్రతికి ఉండవద్దని అనుకున్నాడు. పక్కా ప్లాన్ ప్రకారం గుండెపోని శివగౌడ్, శేషగిరి శివగౌడ్లను రవి తను అద్దెకు తీసుకున్నటువంటి విల్లాకు పిలిపించాడు. అప్పుడు రవితో పాటు రవి స్నేహితుడు పల్లెరాజు గౌడ్ కూడా ఉన్నాడు. నలుగురు ఫుల్గా మద్యం తాగారు. ఇంతలోనే తనను ఎందుకు వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేశారు అంటూ రవి ఇద్దరు యువకులను కూడా ప్రశ్నించారు. అలా మాట పెరిగింది. అంతే, రవి తన దగ్గర ఉన్న కత్తులతో ఒకరి తర్వాత మరొకరిని పొడిచి చంపేశాడు. ఇల్లంతా రక్తంతో నిండిపోయింది. ఇద్దరు మృతి చెందారని నిర్ధారించుకున్న తర్వాత విల్లాకు తాళం వేసి రవి, రాజ్ గౌడ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరుసటి రోజు విల్లా సిబ్బంది వచ్చి కిటికీల నుంచి మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బటర్ఫ్లై సిటీలోని ఆ విల్లాస్కు వెళ్లి తాళం పగలగొట్టారు. లోపల రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను పరిశీలించి క్లూస్ టీమ్ ఆధారాలతో సేకరించారు. అటు నిందితులు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. కాగా మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ బిడ్డలను చంపిన రవిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. హత్యలకు వాట్సాప్ వివాదమే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కానీ వీరి హత్యకు నిజంగా ఇదే కారణమా లేక మరేదైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.